వెజిటేబుల్ పెసరట్టు. సో మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో వెజిటేబుల్ పెసరట్టుకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో మామూలుగా ఏంటంటే మనం పెసరట్టుకి నానబెట్టుకున్నట్టే పెసలు మనం 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టేసుకుంటే చాలా బాగుంటుంది, అంటే మనం అట్టు వేసుకోవడానికి. సో ముందు మనం ఇది ఒకటి పేస్ట్ రెడీ చేసుకుందాం. ఓకే, నానబెట్టిన పెసర్లు, అలాగే నానబెట్టిన బియ్యం. కావాల్స్తే ఓన్లీ పెసర్లతో కూడా వేసుకోవచ్చు, అది కూడా బాగానే ఉంటుంది. దీంట్లో కొద్దిగా పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర, అలాగే సరిపడా ఉప్పు. ఒకసారి డైరెక్ట్గా తిప్పేసి తర్వాత కొద్దిగా వాటర్ వేసి యాడ్ చేసేసుకుని మనం జారుడుగా రావాలంటే మనం పెసరట్టు వేసుకునే విధంగా వచ్చే విధంగా చేసుకోవాలి. ఇలా వస్తే మనకు సరిపోతుంది. సో దీన్ని పక్కన పెట్టేసి సో పిండిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ అన్నాను కదా, సో దీంట్లో నేను కొన్ని వెజిటేబుల్ ఫిల్లింగ్ చేస్తున్నాను. సో ఆ పెసరట్టుతో పాటు ఆ వెజిటేబుల్స్ కూడా మనం తింటే సూపర్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. మనకు నచ్చిన వెజిటేబుల్స్ ఇక్కడ నేను క్యాప్సికమ్, బీట్రూట్, క్యారెట్, ఆనియన్, సో ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు బీన్స్ యాడ్ చేసుకోవచ్చు, కావాల్సిన కొన్ని ఆకుకూరలు కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ పిండి పక్కన పెట్టేసి సో డైరెక్ట్గా మనం పచ్చి వెజిటేబుల్ తినలేం కాబట్టి కొంచెం సాతే చేస్తాం. కొద్దిగా ఆయిల్, సో వెజిటేబుల్స్ ఎక్కువగా తినాలి, పల్సెస్ తినాలి అంటే మనకి ప్రోటీన్ అవన్నీ కూడా కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి డిష్ని మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. సో డైరెక్ట్గా సలాడ్స్ తింటారు కొద్దిమంది, అలా కాకుండా బ్రేక్ఫాస్ట్లోనే కొంచెం మనం హెల్తీగా తీసుకుంటే ఆ డే మొత్తం కూడా మంచి యాక్టివ్గా కూడా ఉంటాం. సో ఇలాంటి అప్పుడప్పుడు తయారు చేసుకుంటూ ఉండండి. సో పెసరట్టే కాకుండా మనం మామూలుగా ఇప్పుడు మనం మిల్లెట్స్ కూడా ఎక్కువగా వాడుతూ ఉన్నారు కదా చాలామంది కూడా, సో దాంతో కూడా ఇలా అట్లా చేసేసుకొని ఇలాంటి ఫిల్లింగ్ చేసేసుకుంటే బాగుంటుంది. రెగ్యులర్గా ఒకే ఫ్లేవర్ కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఆ ఫ్లేవర్స్ కూడా మనం అంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనేది మారుతూ ఉంటే సో ఆ టేస్ట్ మారుతూ ఉంటాయి, బాగుంటుంది. ఓకే, సో నూనె వేడైపోయింది. కొద్దిగా జీలకర్ర, అది కొంచెం వేగుతున్నప్పుడే పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం ముక్కలు, కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు, సో ఫిల్లింగ్ చేస్తాం కాబట్టి అన్ని కొంచెం ఇలా పొడవుగా జూలియస్లా కట్ చేశాను. అలాగే క్యారెట్, ఇవి మనకు హాఫ్ వేగితే సరిపోతుంది. మిర్చి ఘాటు బాగుంది ఇక్కడ దీంట్లో. ఓకే, సో దీంట్లో కావాల్సితే మనం బీన్స్ కూడా కట్ చేసుకుని ఇలాగే జూలియన్స్ లాగా యాడ్ చేసుకోవచ్చు, క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే,
జుక్ని లేదా బ్రొక్కలి ఇవన్నీ ఉంటే కూడా మీరు మీకు నచ్చినాయి ఇంట్లో మీకు ఏవే వెజిటేబుల్స్ ఉంటాయి అవన్నీ కూడా దీంట్లో ఫిల్లింగ్ కొరకు మీరు హ్యాపీగా యాడ్ చేసేసుకుని అట్టు అనేది పెసరట్టు అనేది తయారు చేసుకోవచ్చు. సో మసాలాలో కొంచెం ఇండియన్ అలాగే కొద్దిగా వెస్ట్రన్ టచ్ కూడా ఉంటుంది. ఇక్కడ మెయిన్ పౌడర్స్ వచ్చేసి సో పెరి పెరి మసాలా వాడుతున్నాను దీంట్లో నేను. ఇక్కడ కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ అలాగే గ్రీన్ క్యాప్సికమ్. సో కలర్స్ అనేది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే గ్రీన్ క్యాప్సికమ్తోనే హ్యాపీగా తయారు చేసేసుకోవచ్చు. సో దీంట్లో టొమాటో అంత బాగోదు, ఎందుకంటే అదంతా జ్యూస్గా వదిలేసి మొత్తం ఒక పేస్ట్లా అయ్యే విధంగా చేస్తుంది అనమాట. ఉంటే బాగుంటుంది అనుకుంటే ఎండింగ్లో జస్ట్ దాన్ని కూడా ఇలాగే మధ్యలో జ్యూస్ పార్ట్ తీసేసి జూలెన్స్లో కట్ చేసి మనం దీన్ని దించేస్తాం అనుకున్నప్పుడు ఈ వెజిటేబుల్స్ని అప్పుడు కొంచెం యాడ్ చేసి ఒక్కసారి అలా టాస్ చేస్తే సరిపోతుంది. సో దీంట్లో కావాల్స్తే గార్లిక్ కూడా వేసుకోవచ్చు, వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇక నేను అల్లం ఒక్కటే వాడాను, మీకు కావాల్స్తే వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకో. ఓకే, సో ఆల్మోస్ట్ మనకు ఇది అయిపోయి వచ్చింది. కొద్దిగా కొత్తిమీర, ప్లస్ ఇందాక చెప్పా కదా పెరి పెరి మసాలా. సో ఇది మనకు మార్కెట్లో ఈజీగానే దొరుకుతుంది. చాలా రకాల ఇటాలియన్ కానీ వాటిలలో మనం హ్యాపీగా ఇవి వాడుకోవచ్చు. శాండ్విచ్లు చేసుకున్న చాలా రకాల వాటికి ఇది యూజ్ అవుతుంది. సో అన్నిటికీ మనం బయటికి పోకుండా ఇంట్లోనే ఇలాంటి అన్ని పౌడర్లు అన్నీ తెచ్చిపెట్టేసుకుని మసాలాలు ఇంట్లోనే హైజీనిక్గా తయారు చేసుకుని పిల్లలకు తినిపించవచ్చు, మనం కూడా తినేసేయచ్చు. ఓకే, సో స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని పక్కన పెట్టేస్తాను. సో ఆ వేడి మీద ఇంకొంచెం అది మగ్గిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో మనం అట్టు వేసేసుకున్నాం. ఫస్ట్ కొంచెం గ్రీజింగ్ చేస్తున్నాను ప్యాన్. నాన్ స్టిక్ కాబట్టి ఫుల్గా అలా వాడలేం మనం. ఓకే, సో ప్యాన్ వేడైన తర్వాత సో కొంచెం మందంగానే వేసుకున్నాం. ఫిల్లింగ్ కూడా ఉండాలి కదా, పెసర్లలో మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ నూనె వేస్తున్నాను, మీకు కావాల్సితే వెన్న వేసుకోవచ్చు లేదా నెయ్యితో అయినా కూడా కాల్చుకోవచ్చు. సో ఒకవైపు మనకు బాగా వేగిన తర్వాత అప్పుడు నెక్స్ట్ సైడ్ కూడా మనం కాల్చుకొని ఆ తర్వాత మళ్ళీ దాన్ని టర్న్ చేసి అప్పుడు ఈ వెజిటేబుల్స్తో దాన్ని మనం ఫిల్లింగ్ చేసుకుంటే ఫోల్డ్ చేసి మనం ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. సో వెజిటేబుల్స్ కూడా వేసినాక ఏంటంటే కొంచెం దాంట్లో మగ్గితే ఆ వెజిటేబుల్లో మనం యాడ్ చేసుకున్నాం కదా పెరి పెరి మసాలా, సో ఆ ఫ్లేవర్ కూడా కొంచెం పెసరట్టుకి యాడ్ అయిపోతుంది. సో పెసరట్ అనగానే మన కొంచెం లోకల్ ఇండియన్ ఫ్లేవర్ కదా, సౌత్ ఇండియన్, దాంట్లో కొంచెం వెస్ట్రన్ ఇటాలియన్ పెరి పెరి మసాలా ఫ్లేవర్స్ కూడా కలిపితే కొంచెం డిఫరెంట్గా సూపర్గా ఉంటుంది. దీన్ని మీకు నచ్చితే టమాటా సాస్తో అన్న తీసుకోవచ్చు, లేకపోతే రెగ్యులర్గా మనం పెసరట్టు తింటాం కదా చట్నీలు, ఆ చట్నీలతో తీసుకున్న బాగుంటుంది. మధ్యలో మనకు ఆ వెజిటేబుల్ స్టఫింగ్ ఉంది కాబట్టి ఆ టేస్ట్ అలాగే ఉంటుంది. సో అన్ని వైపులా కొంచెం మందంగా ఉంటుంది కదా, బాగా వేయించుకోవాలి. సో కొంచెం కాలాలి, కొంచెం నేను పెసరట్టు కాబట్టి కొంచెం మందంగా ఉంటుంది, కొంచెం పచ్చి వాసన కూడా పోవాలి.
కాబట్టి మంట అనేది కొంచెం తగ్గించుకొని స్లో ఫ్లేమ్లో చేసుకుంటే అది లోపల బాగా మగ్గుతుంది. అంటే కొంతమందికి సరిగా పడదు, కడుపు నొప్పి వస్తుంది, కొంచెం గ్యాస్లా వస్తుంది అనుకుంటారు. అంటే పప్పులు తిన్నప్పుడు, సో ఇది కూడా పప్పులు జాతి తింది కాబట్టి స్లో ఫ్లేమ్ మీద దాన్ని బాగా మనం మగ్గించుకుంటే, వేయించుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఒకసారి తిరిగేస్తున్నాను. ఓకే, సో పెసరట్టు మనం రెండు వైపులా బాగా వేయించేసుకున్నాం కదా, అంటే కాల్చుకున్నాం. తర్వాత ఇక్కడ మనకు మసాలా కూడా చల్లబడిపోయింది. సో దీన్ని మనం పెసరట్టు మీదకి షిఫ్ట్ చేసేసి, స్ప్రెడ్ చేసేసి మనం దాన్ని రోల్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం పెసరట్టు మీద ఈ మసాలా వేసేస్తాం. వెజిటేబుల్స్ అన్నీ దీనిపైన స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఓకే, అలాగే దీనిపైన కొద్దిగా పన్నీర్ కూడా తురుముతున్నాను. సో పిల్లలకి ఇష్టం అంటే చీజ్ కూడా మీరు వేసేసుకోవచ్చు దీనిపైన. అలాగే పైనుండి ఇంకొద్దిగా పెరి పెరి మసాలా, రైట్. ఇక దాన్ని మనం ఫోల్డ్ చేసేసుకొని చాపింగ్ బోర్డ్ పైన కట్ చేసేసి, ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, ఓకే, సో ఇలా టోటల్ అంతా ఫిల్లింగ్గా ఉంటుంది మనకు. సో డిఫరెంట్గా హెల్తీగా తయారు చేసుకున్న వెజిటేబుల్ పెసరట్టు రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. వెజిటేబుల్ పెసరట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసర్లు 1 కప్పు, నానబెట్టిన బియ్యం అరకప్పు, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, పన్నీర్ కొద్దిగా, తరిగిన ఎల్లో క్యాప్సికమ్ 1/2 కప్పు, తరిగిన గ్రీన్ క్యాప్సికమ్ 1/2 కప్పు, తరిగిన బీట్రూట్ 1/2 కప్పు, తరిగిన క్యారెట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పెరి పెరి మసాలా 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. వెజిటేబుల్ పెసరట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టుకున్న పెసర్లు, నానబెట్టుకున్న బియ్యం, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, ఉప్పు, నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి వేగాక సరిపడా ఉప్పు, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, కొత్తిమీర, పెరి పెరి మసాలా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తవాకి నూనె రాసి ముందుగా సిద్ధం చేసుకున్న పెసరపిండిని పెసరట్టులా వేసుకొని పైనుండి నూనె వేసి 2 వైపులా కాల్చుకొని చల్లార్చుకున్న వెజిటేబుల్ మిశ్రమాన్ని వేసి పైనుండి పన్నీర్ తురుము అలాగే పెరి పెరి మసాలా పొడి వేసి మడిచి కట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వెజిటేబుల్ పెసరట్టు రెడీ.